నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్ ఐటెం చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. 1/2 కేజీ వరకు ఆలుగడ్డ ఉంటే చాలండి. తెలంగాణ వాళ్ళైతే ఆలుగడ్డ అంటారు, ఆంధ్ర వాళ్ళైతే బంగాళదుంప అంటారు. ఆలుని మంచిగా పైన పీలంతా తీసుకొని వాటర్లో వేసేసుకోవాలి. పైన పొట్టునంతా ఇలా గీరేసుకొని వాటర్లో వేసేసుకొని 2 టైమ్స్ మంచిగా కడగాలి. ఆలుగడ్డలు ఎంత మంచిగా కడిగితే అంత నీట్గా తయారవుతాయి. ఇలా డస్ట్ ఏం లేకుండా, నల్ల మచ్చలు ఏం లేకుండా పైన పీలునంతా తీసేసుకొని వాటర్లో 2 టైమ్స్ కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ వాటర్లోనే వేసేసుకోవాలి. వాటర్లో వేసుకొని కడిగిన తర్వాతే మళ్ళీ వీటిని మనము ఉడికించుకోవాలి. అప్పుడే బంగాళాదుంప చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ ఐటెం చేసినా, కర్రీకైనా ఏదైనా స్నాక్ ఐటెం చేసినా చాలా వరకు టేస్ట్గా ఉంటాయి. ఒక గిన్నెలో వాటర్ని పోసేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో కాదండి, హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 15 మినిట్స్ వరకు ఆలు ముక్కలని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత వాటర్నంతా వంపేసుకొని ఇలా ఫోర్క్ స్పూన్ తీసుకొని మంచిగా అదుముకోవాలి. ఇలా చూడండి, నేను స్పూన్తోనే రెడీ చేస్తున్నాను. ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా మనము ఫోర్క్ స్పూన్తోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా అంటే చాలు, ఫోర్క్ స్పూన్తోని చాలా మెత్తగా అయిపోతుంది, గుజ్జులాగా రెడీ అయిపోతుంది. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంతగా ఉప్పు కారాన్ని వేసేసుకోండి. 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్ 3 ఐటమ్స్ మాత్రమే వేసాను. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కుకింగ్ ఆయిల్ని వేసేసుకోవాలి. రిఫైండ్ ఆయిల్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇలా కలుపుకొని చేయితోని వేళ్ళతోని నొక్కుతూ పిండిని మంచిగా కలుపుకోవాలి. చిన్న చిన్నగా ఏవైనా ఆలు ముక్కలు ఉండిపోతే అవి మెత్తగా గుజ్జులాగా రెడీ అయిపోతాయి. మెత్తగా గుజ్జులాగా రెడీ అయిపోవాలి. పిండి మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి బాల్స్ నీట్గా వస్తాయి, మంచి క్రిస్పీగా రెడీ అవుతాయి మనం ఫ్రై చేసినప్పుడు. ఇలా పిండినంతా మంచిగా కలుపుకున్న తర్వాత చేయికంతా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదండి, మీడియం సైజు అంత నిమ్మకాయలాగా గులాబ్ జాము లాగా ఇలా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. రౌండ్గా చేసుకోవాలి. ఇలా చూడండి, ప్లేట్లో వేసేసుకోవాలి. మొత్తము అన్నీ అదే సైజులో రౌండ్గా చేసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా త్వరగా పిల్లలకి స్నాక్ ఐటెం చేసి పెట్టచ్చు. పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కదండి, పిల్లలకి ఏదో ఒక స్నాక్ కావాలని అడుగుతూ ఉంటారు. ఇలా ఆలుతోని స్నాక్ ఐటెం చేసి పెట్టండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఏ టైంలోనైనా చేసి పెట్టచ్చండి ఈ స్నాకు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నంత వరకే ఆయిల్ పోసేసుకోవాలి. నేను 1 లీటర్ వరకు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఒక్కొక్క బౌల్ని వేసేసుకోవాలి. ఒక్కొక్క లడ్డూని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే కదిలించకూడదు. కొంచెం రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క దాన్ని గరిటెతో, జాలి గరిటెతో తింపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక్కటి కూడా అంటకపోకుండా ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీ పిల్లలు చూస్తే వెంటనే అడిగేస్తారు. వాళ్ళు అడగక ముందుకే మీరు చేసి పెట్టండి. పిల్లలకు చాలా చాలా ఇష్టంగా తింటారు. నిజం చెప్తున్నానండి, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. క్రిస్పీగా లోపల గుల్లగుల్లగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. టమాటా కచప్తోని సర్వ్ చేశాను. మా పిల్లలు, మా హస్బెండు, నేనైతే చాలా ఇష్టంగా తిన్నాము. టేస్ట్ మాత్రము చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలు ఇగో చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగున్నాయో చూడండి. స్నాక్ ఐటెం అయితే లోపల ఆయిల్ కూడా ఎక్కువ పీల్వలేదు. లోపల గుల్లగా ఎంత బాగున్నాయో చూడండి. ఇలా టమాటా కచప్తో తింటుంటే ఏమన్నా ఉన్నాయా, సూపర్గా ఉన్నాయండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి. ఇంకా లేట్ ఎందుకండి, మీ వాళ్ళందరికీ వెంటనే షేర్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే